ఉండాలి, అంటే పవర్లో ఉన్న వాళ్ళకు దాన్ని అభివృద్ధి చేయాలా, వాళ్ళ ప్రాంతాన్ని వీలు ఉండాలి. అలాగే మా ఆఫీసర్స్ కూడా పనిచేసే స్కిల్ ఉండాలి. రెండు ఉండి వస్తే ఇట్లాంటి ఇమ్యాచ్యూర్ పనులు చేయకుండా మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిండ్రు. మరియు మా ఈఎంపుడు శ్రీ కొమరవెల్లి చంద్రశేఖర్ గుప్తా గారు, మేము మా అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇచ్చినట్టు ఫీల్ అవుతలేము. వాళ్ళు మా బిడ్డని సొంత కూతురు కంటే ఎక్కువ చూసుకుంటారు. నాకు నిజంగా కూడా భగవంతుడు మా అమ్మ ఆశీర్వాదంతో ఇద్దరు ఈఎంపులు అట్లనే దొరికారు. మా కోడలు కూడా అంతే. మా ఇంటికి వెళ్ళి ఇద్దరు బిడ్డలు బయటకు పోతే ఒక బిడ్డ ఇంటికి వచ్చినట్టు మాకు ఉన్నది. భగవంతుడు మాకు అన్ని రకాల మంచి చేసిండు. ఇప్పటికి కూడా సార్ మీరు నాకు అవకాశం ఇస్తే నాకు అఫీషియల్గా ఏం అవసరం లేదు, ఏ సర్వీస్ ఉన్నా కానీ నేను ఇన్వాల్వ్ అయ్యి మన జిల్లా డెవలప్మెంట్ కోసం నేను చేస్తా సార్. అయితే ఒకటే రిక్వెస్ట్ సార్, కొందరు ఆఫీసర్స్ మాట తీరు నచ్చకపోవచ్చు, కానీ నాకు మాట తీరు నచ్చలేదు, లేకపోతే నాకు నమస్తే సరిగా పెట్టలేదని చెప్పి మీరు అట్లా ఆలోచించారు నాకు తెలుసు. దయచేసి పొలిటికల్ లీడర్లు అట్లా ఆలోచించద్దు. ఒక వ్యక్తి నమస్తే పెట్టినంత మాత్రాన వాడికి పనివాడు ఉంటే వాడికి పని తీసుకోవద్దని కాదు. ఎవరైతే మీకు వంగి సలాం చేస్తాడో వాడికి పని రాదు, వాడికి నిజాయితీ ఉండదు. పవర్లోకి వెళ్ళి మీరు ఓకే తెల్లారి ఇంకోటి వంగి సలాం చేస్తాడు, మళ్ళీ మీ గురించి అంటే చెప్తాడు. కాబట్టి మీరు పని ఎవరు చేస్తాడో వాడిని గుర్తించి వాళ్ళతో సేవలు తీసుకోవాలని, సమాజం కూడా ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళకు ఎంకరేజ్ చేయాలని కోరుతూ, మరియు ఈ మనకింత ఘనమైన వీడుకోలు చెప్పడానికి మా సురేందర్ అన్న, మరి మా శ్రీమాన్, మరి మా మిత్రులు ప్రవీణ్, వీళ్ళందరూ కూడా సాయి భట్టు సాయి నేను చెప్పిన ఉద్దయ ఇంత పెద్ద ఎందుకంటే లేదు సార్, మేము మీ సేవలకు గుర్తించినాము, మీరు మాకు ఒక ఆఫీసర్లాగా కాదు ఒక కన్న తండ్రిలాగా చూసుకున్నారని చెప్పేసి ఇచ్చేసిండ్రు. వాళ్ళకి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మా ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారు పర్సనల్గా పోయి చెప్పలేదు, నేను ఖాళీ ఫోన్లో చెప్తే తాయారన్న కానీ భూపతిరెడ్డి కానీ వచ్చిండ్రు, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. అట్లాగే ఇంకొక వ్యక్తి నేను మర్చిపోవద్దు, నేను ఎస్సీ ప్రమోషను నోట్ అప్రూవ్ అయినాక కూడా నాకు ప్రమోషన్ తొందర రావడానికి, చీఫ్ ఇంజనీర్గా రావడానికి కూడా నా నేటి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు శ్రీ గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు కూడా ఆ ఫైల్ ఎంబడెంబడ పడి, ఎందుకంటే ఈయనకు ఉన్నదే ఒక నెల సర్వీసు, వాళ్ళ ఒక 2 రోజులు లేట్ అయితే కూడా చీఫ్ ఇంజనీర్గా 2 రోజులు ఆయన సర్వీస్ తక్కువ అవుతుందని చెప్పి ఆయన కూడా ఎంబడబడి నాకు కరెక్ట్ సార్ మీరు ఏం షేర్ చేయదలుచుకున్నదో చేయండి. స్టేజ్ ఈజ్ యువర్స్. ధర్మపురి అరవింద్ గారికి మరియు వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. నాకున్న ఈ 38 ఏళ్ళ 7 నెలల ప్రభుత్వ ఎక్స్పీరియన్స్తో 2 విషయాలు మాత్రం నేను నేర్చుకున్నాను. ఏ ప్రాంతమైనా డెవలప్ కావాలంటే అక్కడ ఉన్న పొలిటికల్ విల్ ఉండాలి, ఆఫీసర్స్కి స్కిల్ ఉండాలి, సమన్వయంగా చేస్తేనే డెవలప్ అవుతుంది. అయితే నేను కొత్తగా సర్వీస్లో జాయిన్ అయ్యి జేఈగా ఉన్నప్పుడు నిజామాబాద్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే, నామదేవాడకు పోయేటప్పుడు రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంటుంది, అక్కడ గేటు పడ్డాక గేట్ తీస్తే మేము చిన్నప్పుడు టీవీలో మహాభారత్ సీరియల్ చూసినాం, అట్లా ఉంటుండే ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు పోకూడదు. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తామని 4 ఎలక్షన్లు అయింది, కానీ మేము మర్చిపోకుండా లైఫ్లో నిజామాబాద్ ప్రజలు ఎవరు కూడా మర్చిపోకూడదు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది మా పితృ సమానులు గౌరవనీయులు కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ గారు. అయితే ప్రతి ఒక్క రైల్వే అథారిటీ సెంటర్ నుంచి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు కానీ, స్టేట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఊరవతలు కట్టాలని ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేసిండ్రు కోజాకాలి దగ్గర. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ₹1 ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ 30 లక్షలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ పోర్షన్ రైల్వే బ్రిడ్జ్ అయింది. అటు ఇటు అప్రోచ్లు చేయలేకపోయినారు. ఆ అప్రోచ్లలో కూడా ఎంక్రోచ్మెంట్లో బిల్డింగ్లు అయిపోయింది. అప్పుడు శ్రీనివాస్ గారు వారి ఎలక్షన్ ప్రామిస్ ఆ బ్రిడ్జ్ ఒకటి కట్టిస్తా అని, ప్లస్ మార్కెట్ కమిటీలో శంకరుని పూజ చేస్తే ఒక గవర్నమెంట్లో ఆ విగ్రహాన్ని తీసి బయటపడేసిండ్రు.
అక్కడ కూడా శంకరుని గుడి కట్టిస్తా అని ఆ రెండు ఆయన ప్రామిస్ చేసిండు నేను నిజామాబాద్కు. అయితే జేఈగా నేనున్నాను, డిప్టీ అందరు హైరార్చి ఉన్నాను. ఎవరు కూడా అందరు ఏంటంటే ఆడ నెక్స్ట్ మార్చ్లో నేను వెళ్ళిపోతాను, నెక్స్ట్ మార్చ్లో నేను రిటైర్ అవుతాను, ఇంత స్టేన్ ఎందుకు తీసుకోవాలని. నాకు పిలిచి సార్ ఒకటే చెప్పిండు, నువ్వు ఆర్ఈసీలో చదువుకున్నావు, నీకు బుర్రా ఉన్నదని నేను అనుకుంటున్నా, నాకు 2 రోజులలో దీనికి సొల్యూషన్ చెప్పంటే నేను రైల్వే స్టేషన్ నుంచి అటు 10 కిలోమీటర్లు ఇటు 10 కిలోమీటర్లు పట్టాలపండి నడుచుకుంటూ పోయినాం. పోతే అప్పుడు ఇప్పుడు ఏదైతే ఆర్ఓబి కట్టినామో అక్కడ రోడ్ కంటే 2.5 మీటర్లు డౌన్ ఉంది మన ట్రాక్. అప్పుడు అనిపించింది 2.5 × 40 వేసుకుంటే అటు ఒక 100 మీటర్లు ఇటు ఒక 100 మీటర్లు అప్రోచ్లు తగ్గుతాయి, కాస్ట్ కూడా తగ్గుతుంది. ప్లస్ ఊరు మధ్యలో ఉంటుంది, ఈ రైల్వే గేట్ పడ్డా కానీ ఆ ఫ్లైఓవర్ యూజ్ చేసుకుంటే దాని వెరీ పర్పస్ ఆఫ్ ప్రపోజింగ్ ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సాటిస్ఫై అయితే అనిపించింది. ఆ విషయం సార్కి చెప్పినాను. చెప్పిన తర్వాత ఆయన అప్పుడు నన్ను ఒక జేఈగా డిపార్ట్మెంట్ ఆయన పొజిషన్ చూడకపోతుండే, ఎవరు పని చేస్తే వాళ్ళకి గౌరవం ఇస్తుండే. ఇప్పుడున్న వ్యవస్థలు అది పోయింది. నేను ఒక పెద్ద ఆఫీసర్ని చిన్న ఆఫీసర్ని ఒక పురుగులాగా చూస్తుంటే అలవాటు అయిపోయింది, లీడర్లకు కానీ ఆఫీసర్లకు కానీ. అంటే నేను రిటైర్ అవుతున్నాను కాదు, నేను ఏ రోజు కూడా అదే విధంగా చెప్పిన. అయితే ఆ టైంలో రైల్వే వాళ్ళు 2 కొరీస్ రాశారు. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్రాబ్లం అవుతుంది అంటే ఎంతసేపు దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలని చూసిండ్రు. అప్పుడు మా ఆఫీసర్స్ కూడా ఆన్సర్ చెప్పలేదు. మళ్ళీ నన్ను పిలిచిండు గెస్ట్ హౌస్కు, నువ్వేం ఆలోచిస్తావు అంటే నేను మళ్ళీ పోయి ఇప్పుడున్న ప్లాట్ఫామ్ మొత్తం లెంత్ టేప్ పెట్టి కొలిసిన, అప్పుడు రికార్డ్స్ లేవు. ఆ ప్లాట్ఫామ్ లెంత్ నుంచి 4 రెట్లు దూరం ఉంది ఇది. ఇప్పుడు ఈ 100 సంవత్సరాలలో ఒకటే ప్లాట్ఫామ్ పెరిగింది, ఇంకా 100 సంవత్సరాల్లో ఇంకా 4 ప్లాట్ఫామ్ వేసుకున్నా కానీ ఈ ఫ్లైఓవర్ కంటే అడ్డం రాదు. ఈ పాయింట్ నేను తీసుకొని పోయి చెప్తే ఇవాళ ఆయనని మనస్ఫూర్తిగా నేను యాద్ చేసుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు రైల్వే మినిస్టర్ జాఫర్ షరీఫ్ గారు ఉండే, ఆయన దగ్గరికి నన్ను వెంబడి తీసుకుపోయాడు. నేను ఆర్ఎండ్బి జేఈ అని చెప్పలేదు, ఈ ఫ్రమ్ నిజామాబాద్, ఈయనకు ఐడియా ఉంది అని చెప్తే పాపం జాఫర్ షరీఫ్ సార్ 2 రోజులలో అది క్లియర్ చేసింది ఫైలు, అక్కడ అప్రూవ్ అయింది. ఇదంతా అయిన తర్వాత ఆ బ్రిడ్జ్కి డబ్బులు కావాలి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం, 3 కోట్ల అవసరం ఉంది దానికి ఎస్టిమేషన్. అప్పుడు 3 కోట్ల గురించి శ్రీనివాస్ గారు లెటర్ రాస్తే ఇప్పుడు ఫండ్స్ బాగా తక్కువ ఉన్నాయి, ఇప్పుడే ₹80 కిలో బియ్యం అది స్టార్ట్ చేసినాము. అప్పుడు బడ్జెట్ ఎంత సార్? 10,000 కోట్లు స్టేట్ బడ్జెట్. అప్పుడు శ్రీనివాస్ గారు పాపం అందరు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, అప్పుడు 50 లక్షలు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఉంటుంది. 50 లక్షలు అంటే అందరు ఏం చేస్తారు, ఒక 500 కుల సంఘాలకు లక్ష ఇస్తే నాకు ఓట్లు పడతాయని ఆలోచిస్తారు. ఆయన నిజంగా నిజామాబాద్ గురించి ఆలోచించిండు. తన 50 లక్షల కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి అలాట్ చేసిండు. అట్లానే మార్కెట్ కమిటీలో 50 లక్షలు జమ చేసి ఆ 50 లక్షలు జమ చేసిండు 1 crore. ఇంకో 1 crore కూడా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ లేకుండా వేరే విధంగా అరేంజ్ చేసిండు. చేసి అప్పుడు సీఎం గారి బర్త్డే ఉండే, ఆ రోజు కూడా నేను అదృష్టవంతుని నన్ను నెంబర్ తీసుకుపోయిండు, వేరే పెద్ద మనుషులు కూడా వచ్చారు. ఆ రోజు సీఎం గారి బర్త్డేకి కేక్ పెట్టిన తర్వాత ఆయన అప్పుడు హ్యాపీగా ఉండే విజయభాస్కర్ రెడ్డి సార్, శ్రీనివాస్ నీకేం కావాలి అన్నాడు. సార్ ఏం లేదు, ఒక ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నాడు. అంటే మళ్ళీ అదే అన్నాడు, 3 కోట్లు ఎట్లా వస్తాయంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిండు, సార్ స్టేట్ గవర్నమెంట్ మీద ఓన్లీ 1 crore బడ్జెట్ పడుతుంది, అది మీరు కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చినా సరిపోతుంది. ఇప్పుడు మా పైసలు, ఈ మార్కెట్ కమిటీ పైసలు, ఈ అడిషనల్ 1 crore కలుపుకుంటే వర్క్ స్టార్ట్ అవుతుంది సార్ అంటే, అదేం రాస్తారో నువ్వే రాయంటే, పాపం మీరు ఫైల్ తీసి చూడండి, డి శ్రీనివాస్ గారి రైటింగ్ తోటే ఉంటుంది, ఆర్డర్స్ అంటే ఎండార్స్మెంట్ కింద విజయభాస్కర్ రెడ్డి గారి సంతకం ఉంటుంది. నేను నిజంగా ధన్యుని తన చేతి కింద పనిచేసినందుకు. ఈరోజు ఆ తన మనిషి అని చెప్పి అరవింద్ గారు 4 ఏళ్ల కిందట రివ్యూ మీటింగ్, అఫీషియల్ రివ్యూ మీటింగ్కు నాకు మా ఎస్సీ మెమో ఇస్తే అటెండ్ అయినందుకు 4 సంవత్సరాలు నా ప్రమోషన్ ఆపి గత పాలకులు ముఖ్యంగా గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు మనసులో పెట్టుకొని నా ప్రమోషన్ ఆపిండు, నా ట్రాన్స్ఫర్ చేసిండు. నేను బెండ్ కాలేదు, నేను ఏం తప్పు చేసినా చెప్తే నేను తప్పైందంట, నేను ఎందుకు తప్పైందంట అని అదే జిద్దులున్నా. దేవుడి దయతోటి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వారు కూడా నాకు దైవ సమానులే. ఎందుకోసమంటే ఆయన ఫస్ట్ ఫైలు ఇట్లా కాంటెంప్ట్ కోర్టుకు పోయింది సార్, అది December 23 లోపల క్లియర్ చేయకపోతే సెక్రటరీకి శిక్ష పడుతుంది అంటే ఆ ఫైల్ తెప్పించిండు. చూసి దానికి సంతకం పెట్టి అందరి ముంగట నన్ను పిలిపించి, ఈ అందరు ఆఫీసర్ ముంగట చెప్తున్నా, గత ప్రభుత్వంలో గత మంత్రి సతాయించినందుకు నేను క్షమాపణ చెప్తున్నా, ఆయన సెప్టెంబర్లో సిఈగా రిటైర్ అవుతాడని చెప్పిండు. ఆయన కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు కూడా నాకు ఈ విషయంలో
శ్రీనివాస్ గారు మెచ్చిందంటే నీ లోపల ఏదో ఒకటి పనిచేసే నైపుణ్యం ఉంటేనే మెచ్చుతాడు బాబు అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా నా ఫైల్ మూవ్ అవ్వడానికి ఆయన హెల్ప్ చేసిండు. ఆయనకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అయితే అందరు స్నేహితులకు ఒకటే, మనం ట్రాన్స్ఫర్ అవుతామనో మనకేదో అవుతుందని చెప్పి మనకేదో మానిటరీ లాస్ అవుతుందని చెప్పి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. పేపర్ మీద అస్సలు సంతకం పెట్టద్దు. భయపడే అవసరమే లేదు. ఈడ కాకపోతే ఎలానా పని చేస్తాం. నేనైతే ప్రత్యక్షంగా అనుభవించినది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మా ఈ సిఈ లెవెల్ అసలు వాళ్ళు కూడా ఇప్పుడు కాళేశ్వరం చూస్తున్నాము. ఐఏఎస్లు కూడా అట్లే. మీరు తప్పు పట్టుకోవద్దు సార్, నేను చూస్తున్నా. ఏదైనా టెక్నికల్ ముందు చెప్తే ఇప్పుడు మన కలెక్టర్ ఆఫీస్ ఉంది, అది ఎఫ్టీఎల్ ఉందని నేను రిపోర్ట్ ఇచ్చిన. రిపోర్ట్ ఇదే బిల్డింగ్ ఎఫ్టీఎల్ ఉంది. రిపోర్ట్ ఇస్తే అదే ప్రగతి భవన్లో అప్పుడున్న కలెక్టర్ యోగితారాయణ గారు ఇదే మైక్ ముందు చెప్పారు, హనుమంత్ యూ విల్ ల్యాండ్ ఇన్ టు ట్రబుల్స్, మేడం సెలెక్టెడ్ దిస్ సైట్. నేను లేచి ఒకటే చెప్పిన, ఆ రిపోర్ట్ ఉంచుకొని తీసుకోండి, అంతేగాని నేను మాత్రం చేంజ్ అయ్యాలని చెప్పిన. అప్పుడు ఏమైంది, ఎఫ్టీఎల్లో లేదని చెప్పడానికి ఇక్కడ నాన్ వెంటెడ్ వేరు ఉంటుంది ఈ చెరువుకు. ఆ రెవెన్యూ ఆఫీసర్స్ తెలుసు, ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు, ఎవరు తీసేసిండ్రు. 1 మీటర్ హైట్ రాళ్ళు తీసేసిండ్రు. దాంతో ఏమవుతుందంటే, నమ్మకండి, ఇది సీరియస్ ఇష్యూ. మనం ఆఫీసర్లమే సిగ్గుపడాలి. అసలు చెప్పంగానే ఏదంటే చేయొద్దు. కలెక్టర్ చెప్పని, ఎవరైనా చెప్పని, మనం ఎందుకు తప్పు చేయాలా? ఐఏఎస్ వాళ్ళు తప్పు చేయరు, కానీ నాన్ ఐఏఎస్ వాళ్ళు తప్పు ఎందుకు చేయాలా? చేయదు. తప్పు చేయని గౌరవం ఉంటుంది. టెంపరీ ప్రాబ్లం వస్తుంది. మూడు రాళ్ళు తీపిచ్చేసి 1 మీటర్ హైట్ డౌన్ చేసారు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఫస్ట్ ఈ బిల్డింగ్ కూడా బేస్మెంట్ కానీ 1 మంత్ ఆపేసిన పని. నేను రిపోర్ట్ రాసిన, దీని హైట్ 1 మీటర్ పెంచకపోతే వర్షాకాలం ఇది చెరువులో ఉన్నట్టుంటుందని రాస్తే, అప్పుడు మా ఈఎన్సీ గారు వచ్చి 20 లక్షలు ఎస్టిమేట్ పెరిగింది. బేస్మెంట్ హైట్ పెంచినాము. ఇవాళ సార్ కూడా తెలుసు కలెక్టర్ గారికి, వర్షాలు పడ్డప్పుడు చుట్టూ నీళ్ళు ఉంటే ఇది ఒకటే బేస్మెంట్ మునగలేదు. మా బైపాస్ రోడ్లో ఎఫ్టీఎల్ కంటే 1 ఫీట్ పైకి ఉంది, అందుకే అది కూడా మునగదు. కాబట్టి దయచేసి ఏంటంటే ఆఫీసర్స్కి ఒకటే ముఖ్యంగా యంగ్స్టర్స్, మనము చనిపోతే ఏ డబ్బు ఇవ్వట రాదు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సతాయించినా కానీ భయపడద్దు. మనం ఐఏఎస్ ఆఫీసర్ సతాయించని, ఐఆర్ఎస్ సతాయించండి, మనం నిజాయితీగా పని గురించి మాత్రం ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు. ఇప్పుడు ఈ ఓటీలు కానీ ఏది కానీ అక్కడ లిక్విడేషన్ అప్లికేబుల్ అయితే లిక్విడేషన్ పెనాల్టీ వేయాలని రాయాలి. ఆ కాంట్రాక్ట్ స్కోపంకి వచ్చి మినిస్టర్కి చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తే చేయించండి, ఈడ కాకపోతే ఏడనే చేస్తాం. ఇంకొకటి చెప్తున్నా, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉద్యోగం పోతే ఎప్పుడు భయపడద్దు. తెలుగు ఉన్నోడే ఉద్యోగంలో సెలెక్ట్ అవుతున్నాడు, ఏపీపీఎస్సీ ద్వారా కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో కానీ. మనము ఈ సిస్టంలో ఉన్న సోమర్థనానికి అలవాటు పడి మనం చేస్తలేము. మనం ఉద్యోగం వదిలిపెడితే, మనం నిజంగా పనిచేస్తే ఇంతకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఉద్యోగ మిత్రులకు ఒకటే, మీరు నిజాయితీగా పనిచేయండి. పేపర్ మీద మాత్రం ఎవ్వరు బ్రహ్మదేవుడు చెప్పినా తప్పు చేయొద్దు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యుని. అయితే నా ఇనీషియల్ సర్వీసులలో కూడా ధర్మపురి సీనన్న గారు ఎంకరేజ్ చేసిండ్రు. ఇవాళ నా కష్టాన్ని గుర్తించి నన్ను సన్మానించినందుకు, నాకనే వయసు వచ్చినాడు కాబట్టి నేను దండం పెట్టాను. నేను ఇలా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.